మొత్తం కూడా 64 స్పేస్ ఉంటాయి. ఒక కింగ్డమ్ అంటే 2 కింగ్డమ్స్ కలిపి బోర్డు మొత్తం అనమాట. అంటే 2 కింగ్డమ్స్ కలిపి 64 స్పేస్ ఉంటాయి. ఓకేనా? ఒక కింగ్డమ్ లో 32 స్పేస్, రెండో కింగ్డమ్ లో మరో 32, మొత్తం కలిపి 64 ఉంటుంది. అంటే నేను కింగ్డమ్ లో ఏ కలర్స్ ఉంటాయంటే ఈ స్పేస్ ఏదైతే ఉన్నాయో స్పేస్ వైట్ కంపల్సరీ ఉంటుంది. అదేవిధంగా మిగతావి కలర్లో ఉంటాయి. ఆ కలర్స్ చెప్పాయి ఏ కలర్ అయినా అవుతారు. ఓకేనా? పాయింట్స్ అయితే మాత్రం బ్లాక్ వైట్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇలా చూడండి ఒకసారి. స్టార్టింగ్ చూసినట్లయితే వైట్లో ఈ ఆరిజెంటల్ లైన్, అడ్డంగా ఉన్న లైన్ ఏదైతే ఉందో దీన్ని ఫైల్ అంటాం. అదేవిధంగా వర్టికల్ లైన్ ఏదైతే ఉందో దీన్ని ర్యాంక్ అంటాం. ఏం చెప్పేది తెలిసినా కూడా ఎవరు మాట్లాడదు, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంది. ఓకేనా? నేను ఫైల్ చెప్పాలి మీరు. ఓకే, ఇది ఫైల్. ఇటు ఆ ఫైల్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి? 8 ఎవరో మాట్లాడింది 8 పాయింట్స్ ఉంటాయి. 8 పాయింట్స్ తర్వాత 8 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, వీటిలో ఫస్ట్ వచ్చేసరికి మామూలు భాష మనం ఏమంటామంటే ఇన్ఫాక్ట్ ఏనుగు అంటాం మనం. ఓకేనా? దానికి చెస్ లాంగ్వేజ్ ఉంది. చెస్ లాంగ్వేజ్లో రూక్ అంటాం. ఈ రూక్ అనేది అటువైపు ఉపయోగపడుతుంది, చాలా బలంగా ఉంటుంది. చెప్పేది కరెక్ట్గా ఇదంతా కూడా ఆట ఆడడానికి మీకు ఉపయోగపడుతుంది. బాగా బలంగా ఉంటుంది, హెవీగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. కాబట్టి అది ఎలా పడితే అలా డ్యాన్స్ చేయలేదు. కాబట్టి అది ఎటైనా వెళ్ళేది ఎప్పుడు ఏం చేస్తుందంటే ఎటైనా స్ట్రైట్కి వెళ్తుంది. స్ట్రైట్గా ఎన్ని స్టెప్ అయినా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు ఇవి లేవనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లేవైతే ఒక స్టెప్ 2 స్టెప్స్ 3 స్టెప్స్ 8 స్టెప్స్ అయినా కూడా అంటే ఆల్ 5లో మొత్తం మూవ్ అవుతుంది. అదేవిధంగా ఏమవుతుంది, ర్యాంక్లో కూడా అదే విధంగా మూవ్ అవుతుంది. అంటే ఒక స్టెప్ నుంచి ఎన్ని స్టెప్స్ అయినా కూడా మూవ్ అవుతుంది. అదేవిధంగా క్యాప్చర్ చేసేటప్పుడు అంటే మనం ఆపోజిట్ కింగ్డమ్లో ఉన్న పాయింట్స్ని కనుక క్యాప్చర్ చేయాలంటే అంటే వాటిని ఓడించాలంటే అంటే మనం ఏమైనా సంపడం అంటాం అన్నమాట. చెస్ లాంగ్వేజ్లో క్యాప్చర్ అంటాం అన్నమాట. అది చేసేటప్పుడు ఏమవుతుందంటే సేమ్ అదే రూల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు లుక్స్ బోర్డు మీద మొత్తం ఎన్ని లుక్స్ ఉంటాయి? 4 లుక్స్ ఉంటాయి. 2 + 2. నేను డైరెక్ట్గా క్వశ్చన్ ఐడియా కూడా సమాధానం చెప్పాలండి. నేను క్వశ్చన్ చేస్తూ చెప్తా ఉంటాను. అర్థమైందా? నెక్స్ట్ లేకపోతే ఏమవుతుంది, ఎక్కువ టైం పెట్టేస్తుంది మీరు ఇంటరాక్ట్ అయితే. మీరు ఇంటరాక్ట్ అయ్యే సమయం కాదు. నేర్చుకుంటే అందరూ ఎలక్ట్గా ఉండండి, అందరూ స్టేట్గా ఉండండి, అందరూ ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ ఫోల్డ్ చేసుకోండి. కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే పెట్టాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ బిలో అనమాట. బి ఇది బి అంటే మామూలు భాషలో ఆర్స్ అంటాం. కానీ ఆర్స్ అంటాం. ఇక్కడ ఏమంటాం అంటే నైట్ అంటాం. NIGHT నైట్ కాదు, KNIGHT నైట్. ఓకేనా? గుణం అంటాము, ఆర్స్ అంటాము. అది జనరల్ లాంగ్వేజ్. కానీ మన చెస్ లాంగ్వేజ్ ఏంటి? నైట్ అంటాం. అదేవిధంగా ఈ నైట్ బోర్డు మీద ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. నేను కృషి చేస్తా, మీరు ఏమో చెప్పొద్దు, పర్టికులర్ ఇది చెప్పండి. ఓకేనా? 4 ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే బీజీలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇట్వైజ్ కూడా ఇదే ABCD ఇదే ఉంటుంది అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ సి అదేవిధంగా F చూడండి. F చూసినట్లయితే దీన్ని బిషప్ అంటాం. మామూలు ఏమంటాము? శకటం అంటాం. బయట ఏమంటాం? శకటం అంటాం. ఓకేనా? ఇది బిషప్. ఇప్పుడు దానికంటే ముందు మీకు నైట్ అని చెప్పాను. నైట్ అనేది యుద్ధ భూమిలో యుద్ధంలో ఎమినెంట్ రోల్ పోషిస్తుంది అన్నమాట. ఒక ప్రామినెంట్ రోల్ పోషిస్తుంది. యుద్ధం మొత్తంలో కూడా యుద్ధం గెలవాలన్నా ఓడాలన్నా మిగతా సుశిక్షితమైన సైనికులు, అదేవిధంగా ఆ యొక్క రాజ్యం యొక్క రాజు, అదేవిధంగా మంత్రి, మిగతావన్నీ ఎంత పాత్ర పోషిస్తాయో అదేవిధంగా ఈ యొక్క నైట్ కూడా అంతే పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే నడిచి యుద్ధం చేయలేవు పూర్తిగా, కొంతవరకు పెద్ద చేయొచ్చు. అందుకని ఈ యొక్క నైట్ని అంటే గురాన్ని ఆర్స్ని వాడడం అనేది చాలా ముఖ్యమైన. ఎందుకంటే ఇది బలంగా ఉంటుంది. దీని యొక్క పవర్ని ఆర్స్ పవర్ అంటాం. అందుకని ఎలక్ట్రికల్ పవర్స్ జనరేషన్స్ కూడా HP ఆర్స్ పవర్ అని చెప్పేసి ఉపయోగిస్తారు అనమాట. గుర్రం యొక్క సామర్థ్యం అనమాట. కాబట్టి ఇది ఎంత స్పీడ్ అంటే మన కారు కంటే కూడా స్పీడ్ వెళ్ళగలుగుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఇది ఎలా అంటే ఎటైనా వెళ్ళగలుగుతుంది. అందులో దీనికి ఏం చేస్తారంటే ఎల్ షేప్లో మూవ్ అవుతుంది. ఎల్ షేప్లో ఎటైనా కూడా మూవ్ అవుతుంది. ఇది 3 స్టెప్స్ మూవ్ అవుతుంది. ఇలా చూడండి, 1 2 3. అర్థమైందా? 1 2 3 ఏమొచ్చింది? ఎల్. అదేవిధంగా సేమ్ ఇది కూడా 1 2 3. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఉన్నాం కదా, ఇది కూడా 1 2 3. ఓకే, ఇలా కూడా 1 2 3. ఓకే, ఇలా ఉందనుకోండి, ఇక్కడ 1 2 అయ్యింది కాబట్టి ఇక్కడ కూడా అవ్వచ్చు 1 2 3. ఓకేనా? ఈ విధంగా ఇది ఎలా ఉందంటే ఆర్స్ అనేది అంటే
రైట్ అంటాం కాబట్టి ఇది ఎటైనా ఎల్షేప్ వెళ్తుంది. క్యాప్చర్ కూడా అదే రూల్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 3 పీసెస్, పీసెస్ కాదు కాయిన్స్, ఇంటి 3 కాయిన్స్ తెలుసుకున్నాం. ఇంకా బాగా ఇంపార్టెంట్ అంటే మనకి అన్నింటికంటే ఇంపార్టెంట్ కింగ్ ఎంత ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి క్వీన్ అనమాట. క్వీన్ అంటే మనం మామూలు ఏమంటాము, మంత్రి అంటాం. మాట్లాడదు ఎవరు, మంత్రి అంటాం. క్వీన్ అనే ఇవి కంటే కూడా అనేక సందర్భాల్లో ఎక్కువ పవర్ ఉండేది. ఎవరి డైరెక్షన్లో, కింగ్ చెప్తే, కింగ్ యొక్క ఆదేశాల మేరకు క్వీన్ అనేది ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఎలా వెళ్ళచ్చు, అంటే ఫైలు, ర్యాంకు, క్లాస్, ఎటైనా